ఏంటి నన్న పరిత్యాలు? ఇప్పటికి జరిగిన అరిష్టాలు చాలువా? జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. ఏం జాగ్రత్తగా ఉంటాడులే అక్క. మనిషి బాగున్నాడా? వాడి మనసు బాగుందా? అయినా పెళ్ళం అంత దారుణంగా మోసం చేసిపోతే ఎవరు మాత్రం బాగుంటారు? సమయానికి ఆ అమ్మాయి వచ్చి కాపాడింది గాని లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది. అవును, ఆ అమ్మాయి ఏది? అక్కడే నిల్చుండిపోయావేంటమ్మా? ఇక్కడే ఉన్నావేంటమ్మా? రామ్మా లోపలికి. అయ్యో పర్వాలేదండి. రామ్మా, రా రా. సమయానికి దేవతల వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడేవమ్మా. అయ్యో దాందేముందండి, అవసరం లేనైనా ఆపదలోనైనా ఒకరికొకరు సాయం చేసుకోవడానికే కదండి సాటి మనుషులున్నది. మంచి మాట చెప్పావమ్మా. నీలాంటి మంచి మనసున్న పిల్లని కన్న తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములే. అందుకే తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే మీ అమ్మ నాన్న ఎవరూ లేరా? ఆ దేవుడి దగ్గర ఉన్నారని చెప్పాను కదండి. అందుకే రోజు దేవుడి దగ్గరకొచ్చి అమ్మా నాన్నలు ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటాను. అయ్యో మరీ అంత బాధపడకండి, నాకిది అలవాటే. అవును, మీకేమైంది? ఏదో మామూలుగా అడిగాను, చెప్పకూడదైతే చెప్పొద్దు. ఇందులో చెప్పకపోవడానికి ఏం లేదమ్మా, ఊరంతా తెలిసిందే. ఇప్పుడు నువ్వు కాపాడేవే మా విక్రమ్. వాడి పెళ్ళం వేదో పనులన్నీ చేసి ఇదిగో మా అక్కకు తెలిసిపోయాయని చంపేయాలని చూసింది. చివరికి ప్రాణం మిగిలి ఒళ్ళంతా చచ్చుబడిపోయింది. అయ్యో అవునా? ఇంకా చాలా చేసిందిలేమ్మా. ఇదిగో పెళ్ళం చేసిన పనికి మా బిడ్డ ఇలా అయిపోయి మీదకొస్తున్న బండిని కూడా చూసుకోలేకపోయాడు. నువ్వు లేకపోతే ఏమైపోయేవాడో. అమ్మా, గణపతి పూజకి అంతా సిద్ధం చేశాను, వచ్చేయండి. అలాగే, నువ్వు కూడా రామ్మా. అయ్యో పర్వాలేదండి, మీరు వెళ్ళండి. పూజకు పిలిచినప్పుడు రాను అని చెప్పకూడదు. రామ్మా. అవును, నీ పేరేంటమ్మా? పల్లవి. చక్కని పేరు. రామ్మా. అత్తయ్య బాధపడతారు. ఈరోజు గుళ్ళో ప్రాయశ్చిత్త పూజ చేశామో లేదో
మీకు మాట వచ్చేసింది. అలాగే కాళ్ళు చేతులు కూడా వచ్చేస్తాయి. ఇంకా నయం, మీ అక్క తిరిగొస్తే పనిచేస్తాయి అనలేదు. ఇదంతా పల్లవి వచ్చిన వేళ విశేషం. విక్రమ్ని ప్రమాదం నుంచి కాపాడింది. అక్కకి మాటొచ్చింది. కొంతమంది అంతే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచే జరుగుతుంది. ఇప్పుడేంటత్తయ్య, దేవుడికి గంట కొట్టాలి అంతే కదా? ఒక్క నిమిషం. వావ్, బాబా మీరు సూపర్ అండి. మా టైలరే తెలివైంది అనుకుంటే మా టైలర్నే మించిపోయారు మీరు. సూపర్ అండి మీరు. మీరు మరీ పొగిడేస్తున్నారు. పొగడ్తి కాదమ్మా, నిజమే. ఈ గంట కొట్టకుండా వెళ్ళుంటే మనసులో ఏదో లోటుండిపోయేది. ఆ బాధ లేకుండా చేశావు. చెప్పాను కదక్కా, కొంతమంది అంతే, ఎక్కడుంటే అక్కడ మంచే జరుగుతుంది. పల్లవి ఏదమ్మా? ఇక్కడే ఉండాలి కదత్తయ్య. నీ నుదిటి రాత చేతి రేఖల్లో చక్కగా కనిపిస్తున్నాయమ్మాయి. నీకు నానేవాళ్ళు ఎవరూ లేరు, ఒంటరి బతుకు. జాతకం చెప్తాను అంటే గొప్ప పండితులు అనుకున్నాను, కానీ ఏమీ తెలియదనమాట. అదేంటమ్మా అంత మాట అనేసావు? ఉద్దండ పండితుణ్ణి, జాతక శాస్త్రాన్ని అవపోసన పట్టినవాణ్ణి, నాకు తెలియదంటావా? తెలిస్తే మరి నేను ఒంటరిదానా? నాకెవరూ లేరంటారేంటి? అదేంటమ్మా, మీ అమ్మా నాన్నలు చనిపోయారని చెప్పావు కదా? అమ్మా నాన్నలు లేకపోతే ఎవరు లేనట్టేనా? ఈ జగమంతా నా కుటుంబమే, అందరూ నా వాళ్ళే. అది నీ గొప్ప మనసు, విశాల హృదయం. నేను చెప్పేది నీకు కన్నవాళ్ళెవరూ లేరని. అది నిజమే కదా? నీ చెయ్యిలా ఇవ్వు, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఓహో, ఆహా, అద్భుతం. ఆ భగవంతుడు ఒకవైపు చీకటినిస్తే ఇంకోవైపు వెలుగునిచ్చాడు. నీ పుట్టినిల్లు చీకటైతే మెట్టినిల్లు మాత్రం అద్భుతమైన వెలుగు. అర్థం కాలేదా? నువ్వు గొప్పింటి కోడలు అవుతావు. నువ్వు అడుగు పెట్టగానే
ఆ ఇంటి అదృష్టం మారిపోతుంది. అక్కడున్న సమస్యలన్నీ చల్లా చెదురైపోతాయి. బాగా చెప్పారు గాని ఈ జీవితానికి అన్ని ఆశలేం లేవు. నువ్వు ఆశపడ్డావని ఏది రాదమ్మా, వద్దన్నావని వచ్చేది పోదు. ఇక్కడ ఏది రాసిపెట్టుందో అది దక్కి తీరుతుంది. ఇంకా నీకు నా జ్యోతిష్యం మీద నమ్మకం లేకుంటే ఇంకెవరికన్నా చెప్పమను, ఇప్పుడే చెప్పేస్తాను. మా విక్రమ్ బాబుకి చెప్పండి అయ్యా. రాబాబు. చాలన్నా. నాకిప్పుడు జాతకాలేం అవసరం లేదు. అలా అంటావేంటి నాన్నా? అసలే టైం బాగాలేదు. ఎలా ఉందో ఏంటో చూపించుకుంటే బాగుంటుంది కదా. చూపించుకోండి బావగారు. ఆ సాధువు చెప్పడం వల్లే కదా అక్క ప్రాణాలతో ఉందని తెలిసింది. ఈయన ఇంకేం చెప్తారో ఒకసారి చూపించుకోండి. ఏం అక్కర్లేదని చెప్పానుగా, చెప్తే అర్థం కదా. ఏం అవసరం లేదమ్మా, చెయ్యే చూడక్కర్లేదు. అబ్బాయి ముఖం చూస్తేనే మొత్తం తెలిసిపోతుంది. మనసంతా గందరగోళం, ఆలోచనలు ఎడిపోతున్నాయో తెలీదు. జీవితంలో సగం చిక్కులు, అంటే అర్ధభాగం అంటే కళత్ర దోషం, అంటే భార్య దోషం. భార్య వల్లే బాధలు. అబ్బా, కరెక్ట్ గా చెప్పారు. ఆ భార్య వల్ల ఈ బాధలన్నీ. కొంప కొల్లేరు చేసిపోయింది. ఇంతకీ ఈ బాధ ఎప్పటికి పోతుందో చెప్పండి. ఎక్కడికి పోదు, వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ బాగా చెప్పారు. పోయిందనుకున్నాం కాని వదల్లేదు. ఇంకా బతికే ఉందట. పోయేదారేదన్నా ఉంటే చెప్పండి. చాలా సూక్ష్మమైన మార్గం ఉంది. ముల్లుకు ముల్లు, వజ్రానికి వజ్రం, పెళ్లికి పెళ్లి. ముందు జరిగిన పెళ్లి వల్ల దోషం పోవాలంటే వెంటనే అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయాలి. మళ్ళీ పెళ్లి చెయ్యాలా? భార్య బ్రతికే ఉందండి. కావచ్చు, కానీ శాస్త్రం ఇలా చెప్తుంది. మరి అబ్బాయి బాధలు పోయి మనశ్శాంతిగా ఉండాలంటే మళ్ళీ పెళ్లి చేయాల్సిందే. వచ్చే పౌర్ణమి లోపల పెళ్లి జరిగిపోవాలి. లేదంటే ఈ బాధలు జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. తప్పకుండా చేస్తాం పంతులు గారు. అసలు ఈ శాస్త్రాలేవో పెళ్లికి ముందే చూసుంటే ఈ బాధలన్నీ ఉండేవే కావు. అయినా ఎప్పటికైనా మించిపోయిందేముంది? అబ్బాయి సంతోషంగా ఉంటాడంటే ఏమైనా చేస్తాం. ఏంటక్క, పెళ్లి చేయమా? ఏంటి బావగారు, మీకోకే కదా? విక్రమ్ విక్రమ్ మన మాట ఎందుకు కాదంటాడు? ఏనన్నా, చేసుకుంటావు కదా? పెళ్ళా? మళ్ళీ చేసుకోవడమా? జీవితంలో తగిలిన దెబ్బకి ప్రేమ పెళ్లి అన్న పదాల మీదే నమ్మకం పోయింది. ఈ జన్మకి కింతే. విక్రమ్ విక్రమ్ నాకు ముందే తెలుసు బావగారు, మీరు ఒప్పుకోరు. మీ మనసులో అక్కే ఉంది. అక్కకి తప్ప మీ మనసులో మరెవ్వరికి చోటు లేదు. ఇప్పుడు అలానే అంటాడు. పెళ్లి చేస్తే అన్ని సమస్యలు పోతాయి కదా పంతులు గారు? తప్పకుండా పోతాయమ్మా, శాస్త్రం చెప్తుందని చెప్తున్నాను కదా. కానీ పౌర్ణమి లోపల జరిగిపోవాలి. అయితే తప్పకుండా చేస్తాం. మంచి అమ్మాయి దొరకటమే ఆలస్యం. అవును, ఈ అమ్మాయి ఏది?
ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటో ఉన్నట్టుండి అలా మాయమైపోయింది. ఇంత మేలు చేసి మనసారా 4 మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయిందేంటమ్మా? కనీసం ఫోన్ నెంబర్ అయినా అడిగి తీసుకోవాల్సింది. ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది అత్తయ్య. నేను వెళ్ళి ఫోన్ నంబర్ తీసుకొస్తాను. ఇక్కడే ఉంటానని చెప్పింది. అంటే కళత్ర దోషం అంటే భార్య దోషం. భార్య వల్లే బాధలు. అబ్బాయి బాధలు పోయి మనశ్శాంతిగా ఉండాలంటే మళ్ళీ పెళ్లి చేయాల్సిందే. జీవితంలో తగిలిన దెబ్బకి ప్రేమ పెళ్లి అన్న పదాల మీదే నమ్మకం పోయింది. ఈ జన్మకి కింతే. ఇంట్లో బావగారు కరెక్ట్ గానే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళ హడావిడి ఎక్కువ ఉంది. అయినా అక్క బ్రతికి ఉందని తెలిసి కూడా బావకి మళ్ళీ పెళ్లి చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? టైలర్, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? గుళ్ళు జరిగిన దాని గురించే కదా? సరు. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. అబ్బా, ఎంత మంచి అమ్మాయి, ఏం తెలివితేటలో. అవును, ఆ అమ్మాయి పేరేంటి? పల్లవి. వచ్చి రాగానే అన్నయ్యని కాపాడింది. అప్పుడే అమ్మకి మాట వచ్చింది. అసలు అమ్మ గంట కొట్టాలని ఆశపడితే గంటకి తాడు కట్టి అమ్మ చేతికిచ్చి ఊపింది చూడు. అబ్బా 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 అబ్బా, మామూలు తెలివితేటలు కాదు. ఆ టైంలో నిన్ను మించిపోయింది అనిపించింది. ఏంటి టైలర్ అలా చూస్తున్నావు? అవునా కాదా? చెయ్యి తీయండి, చెయ్యి తీయండి. ఏమైంది టైలర్? టైలర్ అనకండి, కుట్టు మిషన్తో నోరు కొట్టేస్తాను. ఏంటి ఈ మధ్య వేరే అమ్మాయిల మీదకి దృష్టి మళ్ళుతుంది? ఎంత మాట అన్నావు టైలర్? నేను వేరే అమ్మాయిని చూస్తున్నానా? నువ్వు తప్పించి వేరే అమ్మాయి నా ఆలోచనలోకైనా వస్తుందా? అవును, అస్సలు రాదు పాపం. అందుకే పని మనిషి నడుం పట్టుకున్నారు. అయ్యో, మళ్ళీ నడుం టాపిక్ తేవద్దు టైలర్. నువ్వు అనుకుని పొరపాటున పట్టుకున్నానని చెప్పాను కదా. ముట్టొద్దని చెప్పాను కదా. అవును, అందరిలో నన్ను చూసుకుని నన్ను వదిలేస్తున్నారు. నిన్నెలా వదిలేస్తాను టైలర్? చెయ్యి తీయండి. చెయ్యి వేయొద్దని చెప్పాను కదా. నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఈ ముక్కు మీద కోపం తప్ప ఇంకేమైనా ఉందా? అమ్మా, అలాంటి మనిషిని ఇలా మార్చుకోవడానికి ఎంత కష్టపడ్డాను, ఎన్ని పాటలు పడ్డాను. నా తెలివితేటలతో కంపెనీ పోకుండా కాపాడాను. మావయ్య గారికి ప్రాణాపాయం తప్పించాను. ఇవన్నీ మర్చిపోయారు. ఈ రోజు ఆవిడెవరో గంటకి తాడు కట్టి ఊపిందని నాకన్నా తెలివైంది అయిపోయిందా? తెగ పొగడేస్తున్నారు. అయ్యయ్యో, లేదు టైలర్, పొగడ్డం కాదు. అయినా నీకైనా తెలివైన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మాట మార్చకండి. ఇందాకేమన్నారు? ఆ టైంలో నన్నే మించిపోయింది అని అన్నారు. అది కాదు టైలర్, తను చేసే పనులు కూడా నీలాగే తెలివిగా ఉంటే నువ్వే గుర్తొచ్చి ఏదో అలా దగ్గరికి రావద్దు. ఎవరిని చూసినా నేనే గుర్తొస్తానట. ఇక నేనెందుకు? అయ్యో టైలర్, 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 నా మాట విను. అయ్యో దేవుడా. టైలర్, టైలర్, టైలర్లో ఈ యాంగిల్ కూడా ఉందా?
టైలర్ టైలర్ దగ్గరికి రావద్దని చెప్పానా? టైలర్ ప్లీజ్ టైలర్, ఇంకెప్పుడు ఎవరిని పొగను, ప్రామిస్ టైలర్. టైలర్ ప్లీజ్ 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 ప్లీజ్. ఓ నన్ను ముట్టొద్దని చెప్పాను కదా. దేవుడా. టైలర్ టైలర్ చూస్తున్నా. ఏయ్ వెనక్కి కూడా కళ్ళున్నట్టున్నాయి. ఇప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. పెళ్ళాం ఎంత మంచిదైనా పరాయి ఆడదాన్ని మాత్రం పొగడకూడదు. పొగిడితే ఇదిగో ఇలా దుప్పటి పక్కన పడుకోవడం.